గిట్ల బలంగా ఉంటదట ఇక గాకి మొగళ్ళు మాట్లాడుతున్నలో నాగులో అది ఈత కమ్మలతోటి జడిగట్టినట్టేనే నా తల్లులారా రామా నీ మాటే నా మాట నన్నడు గతి లేని సంసారం అంటే వేయవచ్చు కానీ శుద్ధి కలవని సంసారం గడి అంటే వేయలేము గతి లేని సంసారం అంటే ఆ పూటకు బియ్యం లేవనుకో పక్కింటి పోయి చూడడం తబడ తెచ్చుకొని ఆ పూట ఏళ్ళ పోసుకోవచ్చు ఇక శుద్ధి కలవని సంసారం అంటే భర్త ఒకటంటే భార్య ఒకటంటే ఇద్దరు పొత్తుల సంసారం ఇత్తుల్లారం అవుతుంది భర్త దక్ష ప్రజాపతి నాకు సెలవు పెట్టిందా అని ఒడి దేవుళ్ళ పూజలు చేసి నా కొడుకుల బిడ్డల వరము తెచ్చుకుంటానా అని భవనాల లోపల ఆగుమాసిన వస్త్రములతోటి పోతే మర్యాద కాదా అని జాలారి బండల్ల తడబెడి స్నానం చేసి తడి వస్త్రం విడిచి పొడ వస్త్రం కట్టి మాందోల పడిచి రవడవల మిరియ కట్టి కుదురు బొమ్మల్ల కుంకుమ బొట్టు పెట్టి వారి బొమ్మల్ల బంగారు బొట్టు పెట్టి అన్ని సొమ్ములు పెట్టి అద్దముల చూసి అద్దముల శూద్ర సారి పేరు మెడల ధరించుకొని రాజులు మెచ్చేది రేఖ దొరుకుని భగవంతుని మెచ్చిన బట్ట కట్టుకొని ఇళ్ళల్ల ధనం బండ్లల్ల పోసుకొని పూజా సమాన పట్టుకొని పూలు పత్రి పట్టుకొని పృథ్వీన ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి పుత్ర సంతాన బలం తెచ్చుకుంటానా అని ఒంటరిగా నేనెట్లా పోవాలి రాజు కింద మంత్రులు ఉంటారట దొరసాని కింద దాసికాంతలు ఉంటారట ఏడుగురు దాసల్లో తోలుకొని పోతానా అని అల్లి పువ్వు ఒకటై అర్ధాలు రెండైన ఆడళ్ళ మరం ఆడళ్ళ కెరిక మొగిలి పువ్వు ఒకటై మోసాలు రెండైన మొగోళ్ళ మరం మొగోళ్ళ కెరిక ఏడుగురు దాసల్లో తోలుకొని పోతానా అని అమ్మా దాసిలాల అమ్మా దాసి అంటున్నావా రావమ్మ మెరుపుతి ఎక్కడున్నవే రావాలా అమ్మా వస్తున్నా బాయిలోనే రాసి ఇదివరదాకా ఎటు పోయినవే ఎవరు నువ్వే నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయినా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఏమున్నదని పోయినవే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఏమున్నదని పోయినవే అంటే నేను దండు కట్టుతందుకు పోయినా నీకు అయితే నీకెవరు దండి వేసిందంటే సో రండి సైలెన్స్ నీకెవరు దండి వేసిందంటే అవ్వా ఇక చెప్పు తిను నా బాధ నేను నా ఇన్న మనిషినవ్వా మీ నాయన మా నాయన కాదురా ఓ లంచగాడిది నేను నాయన మనిషిని అంటే యమునార్ రాజన్నకు లింగదానమైన మనిషిని అన్నట్టు
యమున రాజన్నకు లింగధారణమైన కదా. ఇక సోమవారం ఒక్క పొద్దే కదా. పొద్దుగా లేచిన వాకిలు ఉడిచి అడుగు తల్లి తానం చేసి దేవుని ఇంటికి అడుగుదామని పంపొచ్చే వరకు కరెంటు పోయిందవ్వా. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, పత్తకత్తలేదు. అందరేమో ఏసికి కోతల దేవసం అని ఏగిలి వారంగా లేస్తేనే పొలం కాడి కుడకబట్టే డబ్బులు నేను పోకపోతే ఏమంటారు, పని దొంగ లంచబొట్టి ఒక్క పొద్దు అంటది, ఇంటికనే సత్తది, దానికి ఏదో పని సాధన అవుతుందమ్మా అని లోకం అంతా పేద పెడతారు. నేను ఇట్లా దావన్నా అట్లా దావన్నని పిండ పట్టుకొని బిర్ర నలుగులు ఉన్న బోరింగ్ కాడికి నీళ్లు పట్టుకొస్తా అని ఏదైనా దేవుని కడిగేటందుకు నీళ్లు పట్టుకొస్తా అని నేను పోతే మా ఇంటి పక్క పొంటి లేదా భాగ్యలచ్చి దాని అవ్వ కడుపు కాల ఏరుగా పోతా అని లోట పట్టుకొని ఆ బోరింగ్ కాడికి ఉరికొచ్చింది. ఉరికొచ్చి ఏమంటుంది, నీ పిండలు పక్కకు దొప్పు, నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది, నేను వెళ్ళిపోవాలి అంటాను. నీ దౌడల్ల పోగదుర, నువ్వు స్నానం చేయలే, బోనం చేయలే, నీది అసలు పనే ఇంకా సురువుగాలే. నువ్వు ముట్టుకుంటే నా నీళ్ళు ముట్టుడైతే, నేను ముట్టుడైతే, నేను ఏమిటికి అక్కర రాకుండా అయినా ఆగే 5 నిమిషాలు అని నేనన్నా. ఆగలే, లోటం తీసింది, బిడ్డలు ముంచుకున్నది, బిర్రురుకుతున్నావా. నాకు పగ్గ కోపం వచ్చింది. అటు ఇటు చూసే వరకల్లా ఇంత ఇటుక పిల్ల దొరికింది. ఆ ఇటుక పిల్లని తీసిన బిర్ర ఉడికేదని ఈపునొక్క పెట్టి పెట్టిన. ఈపునొక్క పెట్టి పెట్టంగానే లోటను బదట్లెత్తేసింది, బట్టలనే వేయిందే అమ్మా. ఇంటికి వేయింది, ఇంటికి వేయింది. మరి బట్టలైన పౌరు ప్రాణి ఇంటికి పోయి తానమో గుణమో చేయాలనేరా? లేదు, ఆ చీరని ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి సర్పంచ్ కి, ఉప సర్పంచ్ కి, వార్డు మెంబర్లకు, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు అందరికి చెప్పుకున్నదవ్వా. అందరికి చెప్పుకుంటే బాధనకు భరించలేక ఆనాడు పంచాయతీ వాయిదేసి అలా పంచాయతీ చేస్తే దాని పాలిస్టర్ చీరకు నాకు 15,000 రూపాయలు దండిగేస్తే ఇప్పుడే పోయి దండిగా పైసలు కట్టేస్తాన్న దొరసాని గారు. మంచి పని చేసి నువ్వు ఏడ్చినట్టే ఉంటాదిరా ఎల్లకాలం నా వరకు. ఈ గడియ లోపల 1 కోటి దేవుళ్ళ పూజలు చేసి నేను కొడుకుల బిడ్డల వరకు తెచ్చుకుందామని పోతున్నా. నాతోటి వస్తారానమ్మా? అయ్యో, నీతోటి మేము కూడా వస్తాం కానీ మాకు కూడా కొడుకుల బిడ్డలు అవుతారానమ్మా. నీకెట్లా అవుతారే? ఎందుకు? నీకు పెళ్లి లేదు, పేరంటం లేదు, మొగలు లేడు, ముసలో లేడు, ఎవ్వరు లేడు. దబ్బన కొడుకన్న బిడ్డన పుట్టినట్టే అదంటే ఈ రామేశ్వర పల్లెకాడ ఎవరిల్లు ఉచ్చుకుంటా లేదా బదనాం పెడితే మా సాతి మొగడు ఉన్నాక పోరగాళ్ళగానుడు సుతారమాట, పెళ్లి అయినాక గంటి చంద్రమాట. అదే పెళ్లి కాక ముందు మొగడు లేక ముందు పొల్లగల్లగంటే తెల్లారులేవంగానే ఈటీ వాడతాడు, మాటి వాడతాడు, జమిని వాడతాడు, V6 వాడతాడు, TV9 వాడతాడు, TV5 వచ్చి హౌ ఈస్ పాసిబుల్, ఏమి చిత్రం, ఎట్లా పుట్టిండు నీకు అని పెద్ద పెద్ద అక్షరాలతోటి నా పేరు పేపర్ కేస్తారమ్మా. పేపర్ కత్తది చెడ్డ పేరు అంటారు కాదే. చెడ్డలో మంచిదో నాకు పేపర్ కూడా పేపర్కి ఎక్కిందే పేరా? పెద్ద మనిషి నరసింహతో చెప్పి రేపు పొద్దుగా ఎక్కిస్తా పట్టు పేపర్. సరేనమ్మ బిడ్డలారా, దాసిలారా, ఎవల పిచ్చి వాళ్ళ ఆనందం అన్నారు. చెప్పంగినకపోతే షడంగా చూడన్నట. ఎడుగురు దాసుల తోలుకొని ఇళ్ళ తన పళ్ళల్లో పోసుకొని శుక్రవారం చక్కని గడియల్లా బయలు ఎట్లా పోతున్నది ఓ రామ ఎట్లా పోతున్నది? బయలు వెళ్ళింది తల్లి, ఆ తల్లి దాచాయిని వారి
మొక్కని గుడి లేదు, పట్టని వరము లేదు, చెయ్యని పూజ లేదు, మునిగని గుండము లేదు. తిరిగి వర్షకాంతురాలైతున్నది. జాలిగుండ జల్లమన్నది, గుండెలు గుబెల్లో అన్నయి. అమ్మ ఓ దాసి కన్యలారా, ఆ ఉన్నదాగదాడ బలం ఉన్నదాగదాడ కక్కచ్చినాగదాడ కళ్యాణం వచ్చినాగదాడ బలము లేకపోవచ్చునా ఇక నా బ్రతికే గింత కావచ్చు. ఓ భగవంత, ఓ శ్రీమన్నారాయణ, అన్నం ఉన్న కాడ పిల్లలు ఇవ్వవయ్యా, పిల్లలున్న కాడ అన్నం ఇవ్వవయ్యా. మనసు లేని బ్రహ్మదేవుడు మనిషికొక్క రాతరాతడు, నీతి లేని బ్రహ్మ నాకెట్ల గీత గీసెనో. అన్నకు రాతరాయంగా బ్రహ్మయ్య నీ కలవే పొసకలేదా, లేక నా వీర నీ మనసే ఒప్పలేదా. ఆడదాన్నై పుట్టి అవతారమెత్తి అమ్మని పిలిపించుకొని నా జన్మం ఎందుకు. అమ్మన్న పిలుపులోన ఎంతటి కమ్మదనం ఉన్నది. పిలవని పిలవని మధ్యపలకించను, ప్రేమను వర్షించను, ఆయాసములో ఆనందములో పిలిసే తొలిపలకు అమ్మ. అమ్మ ఆది నారాయణుడా నారాయణ, ఆది నారాయణుడా నారాయణ, ముఖాన పెట్టే ఓ దేవుడా, నీలారి కన్నులో నా సాయి, భగవంతా ఈశ్వరా నీలారి కన్నుల ఓ దేవుడా, నిన్ను తీయవట్టే నారాయణ, వాటి చేతులతోటి ఇంటికి రాలేదు. ఈ అడవి లోపల ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుంటే ఏ బాయిలు అన్న పడతాం. ఆరేడు నీళ్ళ వాడి నా ప్రాణం రాలిస్తానమ్మా. అమ్మ కాయలు పూయాలి చెట్టు ఉండేందుకో, ఎండని బండాలు చెరువు ఉండేందుకో, పట్టి ఇచ్చి దానికన్నా ప్రాణం ఇచ్చింది వేల వరకు, దానికన్నా వాడబడ్డది వేలు ఉన్న దానికన్నా ఊడింది వేలమ్మా. ఈ అడవి లోపల ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుంటా, ఏ బాయిలు అన్న పడతా, ఆరేడు నీళ్ళ వాడి నా ప్రాణం రాలిస్తానమ్మా. ఏమిటమ్మా కన్న తల్లి దాక్షాయని, అక్కడన్న మాటలమ్మా ఓ మాయిలా, నోటికి ఎట్లా వచ్చినాయి నా తల్లిలో. భూమి మీదకి వచ్చిన మానవులము ఎప్పటికైనా అక్కడి వాళ్ళమే, ఇక్కడి వాళ్ళని వలం కాదు. గురికి లోపల ఆయుష్ పోసుకొని కుందకుగా చేతుల తందుకు ఎవరం రాలేదు తల్లి. బతుకుట కొరకు బలు సాకైనా దినాలు గాని సత్తనన్న మాట ఏ మనిషి ఆలోచనకు రావద్దు. ఓ తల్లి దాక్షాయి దేవి, సచ్చిన తర్వాత సాధించేదే ఉంటది నా తల్లి. సత్తనన్న మాట, సత్తనన్న మాట, మల్లవలకా ఓకు. లోకం మీద అందరూ కొడుకుల కన్నుల్లే ఉన్నరా, అందరి బిడ్డల కన్నుల్లే ఉన్నరా. పుట్టుకొట్టు వాళ్ళు భూమి మీద ఎద్దరు పుట్టలేదు తల్లి. నీ ఎండి నిన్నోళ్ళే నిన్నెత్తుకపోతారు, నీ బంగారం నిన్నోళ్ళే నిన్ను బయటేస్తారు, నీ సొమ్ము నిన్నోళ్ళే నిన్ను అరుచుకుంటారు నా తల్లి. నువ్వు ఏడవాకు తోడువాకు దాక్షాయని, మనం వెళ్ళిపోదామమ్మా ఓ మాయిలా. ఆగో ఏడుగురు దాసికాంతలు ధీర ధైర్యం చెప్పిండ్లు. చెప్పంగా చెప్పంగా ఓ మాట ఈయనక మాటలు, మానవులు కొట్టంగా కొట్టంగా ఓ దెబ్బ తలగక మానలు. ఇక నా బ్రతికే గింత కావచ్చునా అని ఆగో ఆ గడియ లోపల ఎర్రటి ఎండల్లా ఏడ్చుకుంటా తల్లి. జేబు పెట్టుకో. ఈయనే పెట్టమ్మా, ఇదంతా అద్దిగా జాగలేదు ఎక్కడ, ఇదే జాగ. ఇది ఎద్దడు జాగలో ఏ గుణాలు ఉంటాయి. కాంటదేలే మరి. ఆగో రాను రాను అడవి లోపల తల్లి వచ్చే తోవ లోపల, మరి అటువంటి తల్లి వచ్చే తోవ లోపల అడవి అద్దోన పడవి లోపల ఏనాడు వస్తున్నదో
అందమైన శివుని గుళ్ళు కనబడ్డాయి శివుని గుళ్ళని కళ్ళ చూసి ఏమనుకున్నది కూర్చుందావా పీడ పీడ భయపడి నేను భయపడితే నువ్వు భయపడతావే నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా వెళ్ళిపోయిన ఇంత మర్చిపోయిన గుర్తుపోలే అయితే అన్నవి కంట పెట్టుకోవాలి చేరానాదా అయినా ఎంత దొడ్డుంటేంది ఎంత పక్కగుంటేంది ఎంత పొడుగుంటేంది ఎంత కురుసగుంటేంది ఇట్లాంటి కోడసాటుకుంటే ఒకసారి చిక్కు అంటే ఎవరైనా భయపడతారు నేను భయపడడు సుతారమా దాసి అక్కడ కనబడుతుంది పాడబడ్డ శివుని గుడి ఆ గుళ్ళను శుద్ధి చేసి తుది పూజల గుళ్ళల్లో చేద్దాము మొక్కంగా మొక్కంగా మోక్షము పాడంగా పాడంగా పాటకు నోమంగా నోమంగా పుణ్యము అని అన్నారు